హైదరాబాద్లో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్తో జరిగినటువంటి దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అటు పోలీస్ వర్గాల్లోనూ ఇటు గంజాయి ముఠాల మధ్య హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎందుకంత సంచలనంగా మారింది, పోలీసుల అత్యుత్సాహం ఏమైనా ఉందా? వాచ్ దిస్. ఆబ్కారీ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ బృందానికి సికింద్రాబాద్లో ఓ యువకుడు గంజాయితో పట్టుబడ్డాడు. ఆరా తీయగా అయోధ్యనగర్లో దొరుకుతున్నట్టు అతడు తెలిపాడు. దీంతో మరో ఎస్ఐ సిబ్బంది ఇన్ఫార్మర్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. తొలుత అక్కడున్న యువకులతో ఓ ఇన్ఫార్మర్ కూపీలాగా ప్రయత్నం చేస్తుండగా వాగ్వాదం జరిగింది. స్థానికంగా ఉండే చంటి యాదవ్ అటువైపు వెళ్తూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీస్ ఇన్ఫార్మర్ సర్జికల్ బ్లేడ్తో దాడి చేయగా చంటి యాదవ్ చెవికి తీవ్ర గాయమైంది. బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంటి యాదవ్ విధులకు ఆతంకం కలిగించడంతో పాటు సిబ్బందిపై దాడి చేసినట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ మల్లేష్ తెలిపారు. హైదరాబాద్లో పలు చోట్ల గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ గంజాయి బ్యాచ్ని పట్టుకునేందుకు చేసే ప్రయత్నంలో హింస చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్తో జరిగిన దాడి సంచలనంగా మారింది. కాగా ఇదే ఘటనపై గాయాల పాలైన బాధితుడి కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. గాయాల పాలైన బాధితుడి అన్న ప్రవీణ్ కుమార్ ఎక్సైజ్ అధికారులు గంజాయి బ్యాచ్కు ఒత్తాసు పలుకుతూ తన సోదరుడు చంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా విధి నిర్వహణలో తమ విధులకు పూర్తిగా ఆటంకం కలిగించారని హేమంత్, నితీష్, రవితేజ, చరణ్తో పాటు ఇతరులపై ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటమ్మ ఫిర్యాదు చేసింది. కాగా బాధితుడు పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని, తమ గుట్టును పోలీసులకు చేరవేయడంతోనే గంజాయి బ్యాచ్ ఈ దాడికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.